హైదరాబాద్నో లేక బెంగళూరునో చెన్నైనో తలదన్నే పరిస్థితికి రావాలి అని అంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు అంతే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజిషన్ R&Rకు చేసి ఆ పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% కంప్లీట్ చేసినాం. దిశ మార్చాలి అని అంటే శ్రీకాకుళంలో ఒక పోర్ట్ రావాలి, పోర్ట్ వస్తేనే ఉత్తరాంధ్ర దిశ మారుతుందని మూలపేటలో ఏకంగా ఒక పోర్టు, గవర్నమెంట్ పోర్టు 30% పనులు కంప్లీట్ చేసినాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ 3 బ్యాచ్లు క్లాసులు కూడా జరిగాయి, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజ్